సో లాస్ట్ క్లాస్ లో మనం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ దాని బేస్డ్ గా మనం కన్స్యూమర్ సర్ప్లస్ గురించి చెప్పుకున్నాం. అందులో మనకి చాలా అన్రియలిస్టిక్ అజంప్షన్స్ బేస్డ్ గా చెప్పిన థియరీ. సో మెయిన్ వచ్చేసరికి యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అంటే కన్స్యూమర్ తన పొందినటువంటి సాటిస్ఫాక్షన్ ఎగ్జాక్ట్ గా రూపీస్ తో సహా చెప్పగలడు అని చెప్పడం అదొకటి. అండ్ యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ అని చెప్తారు. సో మనీ యొక్క వాల్యూ అందరికీ కూడా, ఒక రూపాయి ఖర్చు పెట్టే వాళ్ళందరికీ కూడా ఆ రూపాయి వాల్యూ వాళ్ళ మనసులో సమానమే అని చెప్పడం ఏదైతే చెప్పాడో ఆ రెండు కూడా అన్రియలిస్టిక్ థీరమ్స్ అజంప్షన్స్ కాబట్టి దాంట్లో ఉన్న డిమెరిట్స్ ని, లిమిటేషన్స్ ని కరెక్ట్ చేసుకుంటూ ఇంకో బెటర్ థీరంతో వచ్చింది ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. హిక్ అండ్ ఎలన్ అనేవాళ్ళు ఈ థీరం ని ప్రపోజ్ చేశారు. సో ఈ థీరం చదువుకునే ముందు మనం కొన్ని అజంప్షన్స్ అయితే చూడాలన్నా, అక్కడ మనం ఓన్లీ సింగిల్ గూడ్ గురించి చూసాం. ఏదైతే యాపిల్ కన్జ్యూమ్ చేస్తాం అనుకోండి, సో ఆ టైం గ్యాప్ లేకుండా ఒక యాపిల్ అంటే కన్జ్యూమర్ కి ఉన్న ఇన్కమ్ మొత్తం అంతా కూడా ఒకే యాపిల్ మీద ఖర్చు పెడతాడు, రైట్? సో సింగిల్ గూడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆ థీరం ని డెమాన్స్ట్రేట్ చేయగలం, రైట్? రియల్ లైఫ్ లో కన్జ్యూమర్ అనేవాడు కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ వాడతాడు, కానీ సింగిల్ గూడ్ మాత్రమే యూజ్ చేసుకొని ఇక అన్ని అవసరాలు ఆ గూడ్ తోనే కంప్లీట్ చేసుకోవడం, అవసరాలు తీర్చుకోవడం అనేది జరగదు, రైట్? రియల్ లైఫ్ లో కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. కన్జ్యూమర్ తన యొక్క ఇన్కమ్ ని కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ మీద ఖర్చు పెడతాడు, అంతే తప్ప సింగిల్ గూడ్ మీద ఖర్చు పెట్టడు. సో కాంబినేషన్ ఆఫ్ గూడ్స్, కన్స్యూమర్ విల్ బి గివెన్ ఏ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్. అలాగే ఇక్కడ రేషనల్ కన్స్యూమర్ అనేది ఇక్కడ కూడా ఎదురు ఉంటుంది కదా. సో రేషనల్ కన్స్యూమర్ అన్నప్పుడు సే ఏ కాంబినేషన్స్ కి మనం కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఫస్ట్ కాంబినేషన్ కి ఏ అనే పేరు పెట్టాను, సెకండ్ కాంబినేషన్ కి బి అనే పేరు పెట్టాను. సే ఎగ్స్, అలాగే పెన్స్. ఏ అనే కాంబినేషన్ లో 5 eggs 5 pens నానా, బి అనే కాంబినేషన్ లో 5 eggs 6 pens. కన్స్యూమర్ ఏ కాంబినేషన్ ఆఫ్ గుడ్ కావాలనుకుంటాడు? ఏనా మిగతా 5 eggs 6 pens. అంటే when A and B combinations are given, consumer is choosing B, sir. B ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు? పెన్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా సార్. ఎక్స్ట్రా వస్తుంది, రైట్? సో కన్స్యూమర్ విల్ చూస్ such a combination which gives him more goods, right? More is preferable. Clear nana? Yes sir. More is preferred. ఇక్కడ మీకు షార్ట్ కట్ లో రాస్తున్నాను డెఫినేషన్. ఇంటర్మీడియట్ వాళ్ళు మోర్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్పి మీరు కన్నా రాశారు, గుర్తుండడానికి చెప్తున్నాను నేను. మీరు డెఫినేషన్ ఉన్నదే రాయండి, రైట్? సో a combination which gives more number of goods to a consumer, right? Consumer will select such combination. And C అనే కాంబినేషన్ లో నానా 5 eggs 4 pens ఉన్నాయి. సో ఇప్పుడు దేన్ని చూస్ చేసుకుంటాడు? when B and C కూడా BA sir. కూడా BA. ఒకవేళ A and C ఇచ్చినప్పుడు A sir, A సెలెక్ట్ చేసుకుంటాడు. BC ఇచ్చినప్పుడు B సెలెక్ట్ చేసుకుంటున్నాడు. A and C ఇచ్చినప్పుడు ఏం సెలెక్ట్ చేసుకుంటాడు? A sir. A నే సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇదిగోండి దీంట్లో ఈ 4 పెన్నుల్లో ఒక పెన్ను, రైట్, ఎల్లో కలర్ పెన్ ఉంది, ఆ పెన్ నా దగ్గర ఎప్పుడు లేదు కాబట్టి నేను సి కాంబినేషన్ చూస్ చేసుకుంటాను ఈ విధంగా. లేదా ఏ కాంబినేషన్ ఇచ్చే కవర్ నాకు నచ్చలేదు,
ఇలాంటి రీజన్స్ ఏమి చెప్పకుండా రైట్ కన్సిస్టెన్సీ ఉండాలి ర్యాంకింగ్ లో. సో వెన్ ఏ అండ్ బి ఈస్ గివెన్, బి ఈస్ చూస్డ్, బి ఈస్ ప్రిఫర్డ్. వెన్ బి అండ్ సి ఈస్ గివెన్, దెన్ ఆల్సో బి ఈస్ ప్రిఫర్డ్. రైట్? లేదు, ఈ ఎగ్జాంపుల్ ఇంకొకసారి మారుస్తానమ్మా. ఒకవేళ సిలో 5x 7 pence ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు బి అండ్ సి ఇచ్చినప్పుడు దేన్ని చూస్ చేసుకుంటాడు? సి చూస్ చేసుకుంటాడు. సో ఏ అండ్ సి ఇచ్చినప్పుడు సిఏ సార్. సిఏ చూస్ చేసుకోవాలి. అంతేగాని ఏ కాంబినేషన్ లో రైట్ అక్కడ ఇచ్చే పెన్స్ లో నాకు నచ్చిన కలర్స్ ఉన్నాయి, ఇక్కడ 7 పెన్లు ఇస్తున్నా కూడా అన్ని బ్లాక్ పెన్లే ఉన్నాయి, ఇందులో మాత్రం కలర్లు ఉన్నాయి. సో ఇలా ఏదో ఒక రీజన్ చెప్పి రైట్ ర్యాంకింగ్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉండకూడదు, ర్యాంకింగ్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే వెన్ ఏ అండ్ బి, నువ్వు దేన్ని చూస్ చేసుకుంటున్నావు సార్? నువ్వు బిని చూస్ చేసుకుంటున్నావు, బి ఎక్కువ ఉంది కాబట్టి. బి అండ్ సి ఇచ్చినప్పుడు సిని చూస్ చేసుకుంటున్నావు. ఆబ్వియస్లీ ఏంటన్నా ఏ ఇస్ లెస్ దెన్ సి, సి సార్. సి చూస్ చేసుకుంటాం. సో కన్సిస్టెన్సీ, ర్యాంకింగ్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రైట్? కన్జ్యూమర్ రేషనల్ కాబట్టి ఎక్కువ కాంబినేషన్ ఉన్న, ఎక్కువ గూడ్స్ ఉన్నటువంటి కాంబినేషన్ చూస్ చేసుకుంటాడు. అండ్ ఆ చూసింగ్ కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి. రైట్? ఏ అండ్ బి ఇచ్చినప్పుడు బిని చూస్ చేసుకున్నావు, బి అండ్ సి ఇచ్చినప్పుడు సిని చూస్ చేసుకున్నావు, ఏ అండ్ సి ఇచ్చినప్పుడు సినే చూస్ చేసుకోవాలి. రైట్? సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ని ఇన్ రూపీస్ చెప్పలేండి నాన్న. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్డినల్ యూటిలిటీ. సో ఆర్డినల్ యూటిలిటీ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ర్యాంకింగ్ ఇవ్వగలడు. అంతేగాని రైట్ అంటే నార్మల్ వాటర్ తో తాగినప్పుడు, నాకు చల్లని వాటర్ తాగినప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలిగింది అని ఆ రెండింటిని కంపేర్ చేసి రిలేటివ్ గా ఒక దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పగలవు, కానీ ఇన్ని రూపాయల సాటిస్ఫాక్షన్ ఎక్స్ట్రా వచ్చిందని నువ్వు చెప్పలేవు. రైట్? ఎందుకంటే యూటిలిటీని మనీలో మెజర్ చేయడం, అంటే సాటిస్ఫాక్షన్ ని మనీలో మెజర్ చేయడానికి సైంటిఫిక్ గా మనం ఒక థీరం ని ప్రపోజ్ చేయలేము. కాకపోతే ఈ రెండిట్లో ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పమంటే చెప్పగలం తప్ప ఎన్ని రూపాయలు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది లేదా ఎన్ని రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఆర్డినల్ యూటిలిటీ, రైట్? ఒక కాంబినేషన్ తో పోల్చుకున్నప్పుడు ఇంకో కాంబినేషన్ నీకు ఎంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనేది చెప్పగలం అని చెప్తున్నాడు. సో ఇక్కడ యూటిలిటీ కెన్ బి కంపేర్ చేసి ఎందులో ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిందో చెప్పగలం, కానీ రైట్ రూపాయల్లో మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేం. అది అక్కడ డిమెరిట్. సో ఆ డిమెరిట్ ని కరెక్ట్ చేసుకున్నారు. మనీలో మెజర్ చేయాల్సిన అవసరం లేదురా నాయన, ఇచ్చిన కాంబినేషన్ ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో చెప్పు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏని బిని పోల్చుకుంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందులో వస్తుంది అన్న, ఏలోనా బిలోనా? ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి కాబట్టి. బి అండ్ సి పోల్చుకున్నప్పుడు దేంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? రైట్? సో మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఏదైతే కాంబినేషన్ ఉందో అది డెఫినెట్ గా మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ డెఫినెట్ గా ఇస్తుంది. రైట్? సో ఒక్కసారి ఇక్కడ వీడి ఇచ్చిన అసంప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే, సో కన్జ్యూమర్ కి వాడికి ఏం కావాలో వాడికి తెలుసట. కన్జ్యూమర్ కి వాడికి ఏం కావాలో వాడికి తెలుసు, దాన్ని బట్టి వాడు కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి కన్జ్యూమర్ కి ఏం కావాలో వాడికి తెలుసు. ద కన్జ్యూమర్ ఇస్ రేషనల్ అండ్ టెండ్స్ టు టేక్ rational actions that result in more preferred consumption bundle over less preferred bundle. More is preferable అని చెప్పాను కదా. బండిల్ అంటే కాంబినేషన్, రైట్? సో ఎక్కువ ఏ బండిల్ అయితే ఎక్కువ గుడ్స్ ఉన్నాయో ఆ బండిల్ ని చూస్ చేసుకుంటాడట, వాడు రేషనల్ కాబట్టి. నెక్స్ట్, సో కన్జ్యూమర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ర్యాంకింగ్.
వాడికి ఇచ్చిన కాంబినేషన్స్ లో ఏని బిని పోల్చుకుంటే నాకు ఏలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది, లేదా బిని సిని పోల్చుకుంటే నాకు బిలోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఇలా ర్యాంకింగ్ ఇవ్వగలడు అంతే తప్ప ఇంత సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్పలేడు. రైట్, అది ఇక్కడ ఈ అజంప్షన్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే మీకు చెప్పా ఏ ఇస్ లెస్ దాన్ బి, బి ఇస్ లెస్ దాన్ సి, ఏ ఇస్ లెస్ దాన్ సి. సో ఆ ట్రాన్సిటివ్ రూల్స్ ఇక్కడ కూడా మనకి అప్లై అవుతాయి. సో అంటే కన్సిస్టెన్సీ అని చెప్పింది కదా, ఆ కన్సిస్టెన్సీ ఇక్కడ మనకి ఈ అజంప్షన్. అలాగే దీన్నే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి అజంప్షన్స్. సో ఈ అజంప్షన్స్ బేస్డ్ గా మనకి ఇండిఫరెన్స్ కర్వ్ గురించి చెప్తాడు. ఇండిఫరెన్స్ కర్వ్ అంటే చూద్దాం. నాకు డిఫరెన్స్ అంటే మీ అందరికీ అర్థం తెలుసు, రైట్? తేడా ఉండడం, రైట్? మనకి తేడా ఉండడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఇండిఫరెన్స్. సేమ్ అని చెప్పొచ్చు, రైట్? దానికి ఇండిఫరెన్స్ అనేది కూడా మనకి ఇంకో వర్డ్. సో డిఫరెన్స్, ఇండిఫరెన్స్. డిఫరెన్స్ అంటే తేడా ఉండడం, ఇండిఫరెన్స్ అంటే తేడా లేకపోవడం. సో ఇండిఫరెన్స్ కర్వ్. కరువు నాన్న ఇది. సరే ఈ కరువు మీరు ఇలాగే ఎందుకు గీశారు? ఇలా గీయచ్చు కదా, అదే ఇలా గీయచ్చు కదా, ఇలా గీయచ్చు కదా, ఈ విధంగానే ఎందుకు గీశారు? అది సెపరేట్ క్వశ్చన్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. మనం ఇండిఫరెన్స్ కర్వ్ ని ఈ విధంగానే ఎందుకు గీసాము? ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు గీయలేదు, ఈ విధంగానే ఎందుకు గీసాము అనేది మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ లో తెలుసుకుంటాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ తెలుసుకుంటే ఆ తర్వాత మనం దాని బేస్డ్ గా కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఎలాగా, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఎలా అటైన్ అవుతాడు అనేది మనం అక్కడ చూడొచ్చు నాన్న. మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అనే చెప్తాను. కన్జ్యూమర్ కి మనకి కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఇస్తున్నాం, ఆ కాంబినేషన్ కి ఒక పేరు పెడుతున్నాం. కన్జ్యూమర్ కి మనం కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఇస్తున్నాము, ఆ కాంబినేషన్ కి మనం పేరు పెడుతున్నాం. సో ఆ కాంబినేషన్ ఏంటంటే ఫుడ్, క్లోదింగ్. ఫుడ్, క్లోదింగ్. ఏ అనే కాంబినేషన్ లో ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్, 12 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్ ఇచ్చామండి. ఏ అనే కాంబినేషన్ లో 1 యూనిట్ ఆఫ్ ఫుడ్, 12 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్ ఇచ్చాం. నెక్స్ట్ బి అనే కాంబినేషన్ లో ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నాం. ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నాం. క్లోదింగ్ ఏమైంది నాన్న? డిక్రీజ్ అయింది సార్. ఎందుకు తగ్గించాలి? ఇవ్వలేవా? 2 ఫుడ్ 12 క్లోదింగ్ ఇచ్చేయచ్చు కదా, పోయింది ఏముంది? టూ ఫుడ్ 12 క్లోదింగ్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు తగ్గించాం? ఎంత తగ్గింది, ఎందుకు, ఎలా తగ్గింది తర్వాత సంగతి. అసలు ఎందుకు తగ్గించాను? ఇచ్చేయచ్చు కదా. ఫుడ్ పెంచాలి కాబట్టి క్లోతింగ్ తగ్గించుండొచ్చు కదా. సరే ఫుడ్ పెంచాం, క్లోదింగ్ ఎందుకు తగ్గించాలి? తగ్గించొద్దు, ఇచ్చేద్దాం. చూడండి, మనకి ల్యాండ్ ఒక పర్సన్ కి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, రైట్? అందులో ప్యాడీ వేసుకున్నాం అనుకోండి, వరి వేసుకున్నాం అనుకోండి, అది తినడానికి ఉపయోగపడుతుంది. క్లోదింగ్ కావాలి అంటే కాటన్ ఫార్మింగ్ చేయాలి. సో ఇప్పుడు వీడు ఇప్పటిదాకా వాడుకున్న ఎకరంలో ఫుడ్ అనేది ఇంపార్టెంట్, రైట్? కాబట్టి ఒక 8 ఏకర్స్ లో ఫుడ్ వేసుకున్నాడు, ప్యాడీ వేసాడు. ఒక 2 ఏకర్స్ లో కాటన్ వేసాడు. ఇప్పుడు ఒకవేళ ఫుడ్ ని పెంచాలి అంటే ఏం చేయాలి? రిమైనింగ్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్. ఫుడ్ ని పెంచాలి అంటే ఏం చేయాల్సి వస్తుంది నాన్న? ఏరియా ఆఫ్ ఫార్మింగ్ ని పెంచాలి అంటే కాటన్ ఏమైపోద్ది? తగ్గిపోతుంది సార్. కాటన్ ఫార్మింగ్ తగ్గిపోద్ది. yes sir. అదేంటి సార్, ఇంకో ఎకరం తీసుకోవచ్చు కదా.
కానీ తను కొన్నది 10 acres కదా సార్. తీసుకుందాం, కౌలు తీసుకుందాం, లేదా కొనుక్కుందాం. ఇక్కడ మనం ఇండివిజువల్ కి అయితే ల్యాండ్ పెరుగుతుంది, కానీ ఇక్కడ మనం ఒక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. సో ఒక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేటప్పుడు, ఒక కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, కంట్రీకి ల్యాండ్ కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే దొరుకుతుందా? చైనా లాగా అందరూ వెళ్ళి ఏది పడితే అది ఆక్రమించుకోలేంగా. సో ఒక ఎకానమీకి ల్యాండ్ అనేది ఫిక్స్డ్. ఎకానమీలో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి, రైట్? వాడికి క్లోదింగ్ 12 కావాలి, ఫుడ్ 12 కావాలి, ఇంకేమైనా ఇస్తే అవి కూడా తీసుకుంటారని అంటారు. కానీ గవర్నమెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఫండ్స్ రిస్ట్రిక్షన్. ఫండ్స్ రిస్ట్రిక్షన్ అంటే ఎందువల్ల వచ్చింది? స్కేర్సిటీ, రైట్? ఒకటి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఇంకోదాన్ని మనం వదులుకోవాలి. ట్రేడ్ ఆఫ్, సాక్రిఫైస్. ట్రేడ్ ఆఫ్ అంటే అది బట్ సాక్రిఫైస్ కాదు. నువ్వు క్లోదింగ్ వదులుకుంటే ఫుడ్ పెంచుకోగలిగావు, క్లోదింగ్ వదులుకుంటే ఫుడ్ పెంచుకోగలిగావు, రైట్? ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అంటే స్కేర్సిటీ, రైట్? ఎకానమీలో స్కేర్సిటీ ఉంది. స్కేర్సిటీ కనుక లేకపోతే ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎంత కావాలిస్తే అంత ఎంజాయ్ చేయొచ్చు, అసలు ప్రాబ్లమే లేదు. స్కేర్సిటీ ఉంది కాబట్టి ఒకదాని కన్జంప్షన్ పెంచాలి అంటే ఇంకోదాని కన్జంప్షన్ తగ్గించాల్సి వస్తుంది. సరే, ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి వాడు వదులుకున్నాడు 6 units ఆఫ్ క్లోదింగ్ వదులుకున్నాడు. దాన్నే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటారు. మార్జినల్, ఎడిషనల్, సబ్స్టిట్యూషన్ అంటే క్లోత్ ప్లేస్ లో ఫుడ్ ని సబ్స్టిట్యూట్ చేయడానికి, అంటే ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి ఎన్ని యూనిట్స్ ఆఫ్ క్లాత్ ని సబ్స్టిట్యూట్ చేశాడు? 6 units ఆఫ్ క్లాత్ ని సబ్స్టిట్యూట్ చేశాడు. మార్జినల్ టు గెయిన్ 1 unit ఆఫ్ ఫుడ్. మార్జినల్ అంటే ఎడిషనల్. టు గెయిన్ 1 additional unit of food, he is substituting 6 units of clothing, right? Marginal rate of substitution, MRS, marginal rate of substitution, right? So in order to gain 1 unit of food, he is sacrificing 6 units of clothing. ఆ తర్వాత ఇంకొక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి 2 నుంచి 3కి పెరిగాడు. అప్పుడు 2 వదులుకున్నాడంట క్లోదింగ్. నెక్స్ట్ ఇంకొక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి ఈసారి ఒకటే ఫుడ్ వదులుకున్నాడు, ఒకటే క్లోదింగ్ వదులుకున్నాడు, రైట్? ఎప్పుడైనా మన దగ్గర లేని దానికి మనం ఎక్కువ వదులుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు 20 రూపీస్ నోట్ కానివ్వండి, లేకపోతే 100 రూపీస్ కొత్త నోట్స్ కానివ్వండి, రిలీజ్ అయిన కొత్తలో స్కేర్స్, ఇంకా అందరి దగ్గర లేవు, రైట్? కొంతమంది దగ్గర ఉన్నాయి. సరే, నీ ఫ్రెండ్ కి కొత్త 100 రూపీస్, నీ దగ్గర ఒక 500 కొత్త 100 రూపీస్ నోట్స్ 5 రూపీస్ 5 ఉన్నాయి, లేదా 20 రూపీస్ నోట్స్ నీ దగ్గర ఒక 5 ఉన్నాయి, నీ ఫ్రెండ్ దగ్గర ఒక్కటి కూడా లేదు. వాడు అడుగుతున్నాడు, సరే ఒక 20 రూపీస్ నాకు నోట్ ఇవ్వు అంటే, రైట్? నువ్వు కొంచెం కమర్షియల్, రైట్? సో వాడి దగ్గర ఉన్న పాత 20 రూపీస్ నోట్ కానీ లేకపోతే 10 రూపీస్ నోట్స్ కానీ తీసుకొని నీ దగ్గర ఉన్న కొత్త నోట్ ఇచ్చేస్తావా? ఎక్కువ అడుగుతావా? ఎక్కువ అడుగుతాం సార్. వాడికి నిజంగా బాగా అవసరం అంటే వాడికి బాగా మైండ్ లో పడిపోయింది, నా దగ్గర ఒక కొత్త నోటు కావాలి అని. అటువంటిప్పుడు వాడు 20 రూపాయల కంటే ఎక్కువ వదులుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడతాడు సార్. నువ్వు 50 రూపీస్ అడుగుతున్నావు, నువ్వు 50 రూపీస్ ఇస్తే నీకు ఒక కొత్త నోట్ ఇస్తాను. మార్కెట్ లో ఇంకెక్కడ దొరకట్లా, నీ దగ్గర రెడీగా కనబడుతుంది. సో మేబీ ఫస్ట్ టు గెయిన్ 1 రూపీస్ ఆఫ్ న్యూ 20 రూపీస్ నోట్, రైట్? వాడు ఒక 50 రూపీస్ వదులుకుంటున్నాడు, కానీ ఇస్తుంది 50 రూపాయలు, కానీ వాడు చేతికి వస్తున్న వాల్యూ అంతా 20 రూపాయలు, కానీ ఎక్స్ట్రా వదులుకుంటున్నాడు కదా. ఈసారి రెండో నోట్ కూడా నీ దగ్గర ఇంకా 4 ఉన్నాయి, ఇంకోటి కావాలా అని అడిగావు, వాడు కావాలి అన్నాడు. ఈసారి కూడా 50 రూపీస్ అడిగితే 50 ఇస్తాడా? ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి తగ్గించిస్తారు. ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి మేబీ ఈసారి 30 ఇస్తారండి. సో అంటే మన దగ్గర అస్సలు లేకపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి ఎక్కువ వదులుకోవడానికి ఇష్టపడతాం. ఆల్రెడీ కొంత ఉంటే, రైట్, ఇంకా గెయిన్ కావాలనుకుంటే ఇంతకు ముందు వదులుకున్నట్లయితే వదులుకుంటాం. అంటే ఆ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏమవుతూ వెళ్తుంది నాన్న? రైట్? సో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ నోట్ ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి 50 రూపాయల నోట్ తీసుకున్నావు, రెండో నోట్ కూడా ఇచ్చి 50 రూపాయల నోట్ తీసుకున్నాడు అంటే ఇప్పుడు దాన్ని తగ్గిస్తాడు, రైట్? సో ఆ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, రైట్? సో ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేసుకోవడానికి మనం క్లోదింగ్ వదులుకోవాల్సి వస్తుంది. దట్టు ఏ రేట్ లో?
డిక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్, ఆ రేట్ నే మనం ఎంఆర్ఎస్ అంటాం, రైట్? సో క్లోదింగ్ వదులుకుంటున్నాం. దాన్ని ఇది చూస్తే 12,643 డిక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది, కానీ డిక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్. సో ఆ డిక్రీజింగ్ రేట్ ని మనం సెపరేట్ గా ఒక కాలం పెట్టుకొని ఎంఆర్ఎస్ అని పెట్టుకున్నాము, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ పేరు పెట్టుకున్నాము. దాన్ని డయాగ్రమాటికల్ గా చూసినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఫుడ్ తీసుకున్నాము, వై యాక్సిస్ మీద క్లోదింగ్ తీసుకున్నాము, రైట్? సో ఈ కాంబినేషన్ ని మీరు గ్రాఫ్ మీద పెట్టడమే, రైట్? ఇక్కడ 6 యూనిట్స్ గురించి 1 2 3 4 క్లోదింగ్ వచ్చేసరికి 2 ఇంటర్వల్ తీసుకున్నాడు, 2 4 6 8 10 12. సో 12 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్, 1 యూనిట్ ఆఫ్ ఫుడ్, 12 1. అలాగే 6 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్, 2 యూనిట్స్ ఆఫ్ ఫుడ్, ఇదొక కోఆర్డినేట్. సో దీన్ని కలుపుకుంటూ వెళ్ళాడు. సో ఇప్పుడు ఇది చూస్తేనా స్లోప్ నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోప్? స్లోప్ నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా? నెగిటివ్. మీరు దీనికి స్లోప్ క్యాలిక్యులేట్ చేశారు నా, స్లోప్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ వస్తుంది. సో స్లోప్ నెగిటివ్ అంటే డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ అప్పుడు అది చెప్పండి. డౌన్వర్డ్స్ సార్. డౌన్వర్డ్స్ అంటే నథింగ్ బట్ నెగిటివ్. ఎందువల్ల? ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి నువ్వు క్లోదింగ్ వదులుకోవాల్సి వస్తుంది, అందువల్ల నెగిటివ్ స్లోప్. ఫుడ్ ని పెంచుకునేటప్పుడు క్లోదింగ్ ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది? స్కేర్సిటీ. సో అంటే స్లోప్ డౌన్వర్డ్స్, రీజన్ ఏంటన్నా? స్కేర్సిటీ. స్లోప్ డౌన్వర్డ్స్, రీజన్ స్కేర్సిటీ. నెక్స్ట్ షేప్ చూస్తే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ విధంగా ఎందుకు గీయకూడదు, ఇది కూడా డౌన్వర్డ్, ఇది కూడా నెగిటివ్ స్లోపింగ్, కానీ ఈ విధంగా ఎందుకు గీయకూడదు, లేకపోతే ఈ విధంగా ఎందుకు గీయకూడదు? సో ఇక్కడ షేప్ ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి చూసాను పైకి, ఆరిజిన్ నుంచి చూసినప్పుడు షేప్ ఏంటి? కాన్వెక్స్ సార్. కాన్వెక్సా కాన్కేవా? కాన్వెక్స్. కాన్వెక్స్. ఇటు నుంచి చూస్తే కాన్కేవ్, కానీ నేను ఆరిజిన్ నుంచి చూడమంటున్నాను. సో ఆరిజిన్ నుంచి చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ కాన్వెక్స్, అందుకే కాన్వెక్స్ టు ద ఆరిజిన్. సో షేప్ ఏంటన్నా? కాన్వెక్స్. ఎందుకు కాన్వెక్స్? రీజన్ ఏంటి? మీ చేత చెప్పిస్తా. ఫుడ్ క్లోత్ నానా, ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ అప్పుడు వాడు 5 యూనిట్స్ ఆఫ్ క్లోత్ వాడుతున్నాడు. ఒక 2 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ కావాలంటే వాడు 4 యూనిట్స్, అంటే ఒకే యూనిట్ క్లోదింగ్ వదులుకున్నాడు. ఇంకొక యూనిట్ 3 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ కోసం ఇంకొక యూనిట్ వదులుకున్నాడు. 4 4 2 5 1. ఇక్కడ క్లోదింగ్ వదులుకున్నాడా లేదా? ఎస్ సార్. క్లోదింగ్ వదులుకున్నాడు కదా, ఫుడ్ గెయిన్ అయ్యాడు. అవును సార్. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని కనుక నేను గ్రాఫ్ గీసాను అనుకోండి, 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ కి 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్ అన్నా? 5 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్. 2 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్? 4 సార్. 3 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ కి 3 సార్. 4 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ కి 2 సార్. 2 1 కి 1. సో అంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్. ఎస్ సార్.
ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టు గెయిన్ 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ ఎన్ని వదులుకున్నాడు? 1 వదులుకున్నాడు. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో అంటే పర్ఫెక్ట్ సబ్స్టిట్యూషన్ అయితే కనుక, అంటే ఒక యూనిట్ కి ఒక యూనిట్ సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. కానీ ఇక్కడ డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కాబట్టి షేప్ ఏమైపోయింది? కర్వ్ వచ్చింది సార్. రైట్, అదే ఏం షేప్ అది? కాన్వెక్స్. కాన్వెక్స్. సో కాన్వెక్స్ షేప్ కి రీజన్ ఏంటన్నా? డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ rate of substitution. Diminishing marginal rate of substitution. Clear na? yes sir. ఒకవేళ ఇండిఫరెన్స్ కర్వ్ ఇలా స్ట్రైట్ లైన్ ఉంది అంటే అవి పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అని అర్థం. ఓకేనా? yes sir. ఇండిఫరెన్స్ కర్వ్ స్ట్రైట్ గా అంటే డౌన్వర్డ్ స్లోప్ అవుతూ స్ట్రైట్ గా కనుక ఉన్నట్లయితే అవి ఏ గూడ్స్ అని అర్థం? పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్. yes sir. ఒకవేళ కాంప్లిమెంటరీస్ అయితే కనుక ఒక లెఫ్ట్ షూ కి నీకు ఎన్ని రైట్ షూస్ కావాలి? ఒకటే సార్. ఒకటి. నీ దగ్గర 2 షూస్ ఉన్నాయి, 2 రైట్ షూస్ ఉన్నాయి, ఎన్ని లెఫ్ట్ షూస్ కావాలి? 2 సార్. 2. 3 ఉంటే 3. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా కలపకూడదు. రైట్, ఎందుకు కలపకూడదో చూద్దాం నాన్న. నీ దగ్గర ఒక పెయిర్ ఆఫ్ షూస్ ఉన్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్, 2 pairs ఆఫ్ షూస్ ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఒకే రకంగా ఉంటాయా? ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. 2 pairs ఉన్నప్పుడు లేదా 2 pairs ఆఫ్ క్లోతింగ్ ఉన్నప్పుడు, రైట్, స్కూల్కి వెళ్ళే యూనిఫామ్ ఒకటి, తర్వాత బయటికి వెళ్ళడానికి ఒక మంచి డ్రెస్ ఉందనుకోండి, అప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? స్కూల్కి వెళ్ళే యూనిఫామే అన్నిటికీ కూడా అదే వేసుకోవాలంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. డిఫరెంట్ గా ఉంటే హ్యాపీ ఉంటుంది. సో అంటే ఎక్కువ పేర్స్ ఉన్నప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇండిఫరెన్స్ కర్వ్ అనేది దాని అర్థం ఏంటి అంటే, ఈ కరువు మీద ఏ కాంబినేషన్ ఆఫ్ గూడ్ తీసుకున్నా నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ లో మార్పు లేదు. ఏని బిని పోల్చుకుంటే సాటిస్ఫాక్షన్ ఎందుకు మారుస్తారంటే, నువ్వు గూడ్స్ తగ్గించావు. ఏతో పోల్చుకున్నప్పుడు బిలో ఎక్కువ గూడ్స్ ఇచ్చుంటే, క్లోదింగ్ ఏమి తగ్గించకుండా ఫుడ్ కూడా పెంచుంటే సాటిస్ఫాక్షన్ పెరిగేది. కానీ మనం గూడ్స్ తగ్గించి ఇచ్చాం కాబట్టి ఏని బిని పోల్చుకున్నప్పుడు రెండిట్లో కూడా వాటి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒకటే. రైట్, సో ఈ కరువు మీద ఉన్న కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ మీద ఏ కాంబినేషన్ అయినా కన్స్యూమర్ కి సాటిస్ఫాక్షన్ లో డిఫరెన్స్ లేదు. రైట్, అందుకే దీన్ని ఇండిఫరెన్స్ కర్వ్ అన్నాం. ఇండిఫరెన్స్ ఆఫ్ వాట్? సాటిస్ఫాక్షన్ ఆఫ్ కన్స్యూమర్. రైట్, సో యు టేక్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ గుడ్ ఆన్ ద గివెన్ ఐసీ కర్వ్, కన్స్యూమర్ ఈస్ ఇండిఫరెంట్. ఏ కాంబినేషన్ ఆఫ్ గుడ్ ఇచ్చినా కూడా వాటి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒకటే. ఒకవేళ 12 గూడ్స్ ఆఫ్ క్లోదింగ్ ఏమి తగ్గించకుండా 2 యూనిట్స్ ఆఫ్ క్లోత్ ఇచ్చామనుకో, ఇక్కడ వస్తుంది అది. అంటే దీంతో పోల్చినప్పుడు దీంట్లో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందన్నా? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. సో అంటే రైట్ వర్డ్ సైడ్ ఉండే ఐసీ కర్వ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండే ఐసీ కర్వ్ నానా తక్కువ ఉంటుంది. ఐసీ సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉండే ఐసీ కర్వ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండే ఐసీ కర్వ్ ఏదైతే ఉంటుందో దాంట్లో తక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఆ రూల్ ని నేను బేస్ చేసుకొని ఇక్కడ నాకు 1 pair ఆఫ్ షూస్, ఇక్కడ 2 pairs ఆఫ్ షూస్, ఇక్కడ 3 pairs ఆఫ్ షూస్. నేను స్ట్రైట్ లైన్ ఈ విధంగా కలిపితే 1 pair ఆఫ్ షూస్ ఉన్నా, 2 pair ఆఫ్ షూస్ ఉన్నా, 3 pair ఆఫ్ షూస్ ఉన్నా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒకటే ఉంటది అని అర్థం వస్తుంది. అవునా? అవును సార్. కాబట్టి నేను దీన్ని ఇలా కలుపుతాను. సో ఇంకా ఒక పెయిర్ ఆఫ్ షూకి ఇంక ఎన్ని పేర్స్ ఉన్నా నీకు ఇంకా అనవసరం, దాన్ని ఇంట్లో అయితే చేసుకో. సో ఈ విధంగా నేను కలుపుతున్నాను.
సో షూస్, రైట్ షూ కి లెఫ్ట్ షూ అనేది సబ్స్టిట్యూట్ అనా కాంప్లిమెంటరీయా? కాంప్లిమెంటరీ సార్. సో ఒకవేళ కాంప్లిమెంటరీస్ అయితే ఐసీ కర్వ్ ఎలా ఉంటుంది? ఇదేంటున్నారా? రైట్ యాంగిల్ సార్. రైట్ యాంగిల్. సో కాంప్లిమెంటరీస్ కి అయితే కనుక ఐసీ కర్వ్ రైట్ యాంగిల్ ఆర్ ఎల్ షేప్ కర్వ్. రైట్? Yes, sir. కాంప్లిమెంటరీస్ కి. సబ్స్టిట్యూట్ కి అయితే కర్వ్ ఉంటుంది సార్. Downward. సబ్స్టిట్యూట్స్ Straight lines, sir. సబ్స్టిట్యూట్స్ Downward sloping. Downward sloping. డౌన్వర్డ్ స్లోప్ అవుతూ స్ట్రైట్ లైన్. కాంప్లిమెంటరీస్ Right angle or L shape, sir. ఎల్ షేప్. ఇక నార్మల్ గూడ్స్ అయితే కనుక ఏంటిది? Marginal rate of substitution. షేప్ Curve, sir. Convex to the origin. కాన్వెక్స్ టు ద ఆరిజిన్. సో కాన్వెక్స్ టు ద ఆరిజిన్ కి రీజన్ ఏంటంటే డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. Yes, sir. అలాగే ఇంకొక ప్రాపర్టీ చూద్దాం నాన్న. ఒకవేళ ఐసీ కర్వ్ వై యాక్సిస్ ని కానీ ఎక్స్ యాక్సిస్ కానీ టచ్ చేసింది అనుకోండి, అది జీరో ఫుడ్ ఫుల్ క్లోదింగ్, లేదా జీరో క్లోదింగ్ లేదా ఫుల్ క్లోదింగ్. అలాంటి కాంబినేషన్ తీసుకోవచ్చు అని చెప్పామా ఎజంప్షన్స్ లో? ఎజంప్షన్స్ లో ఫస్ట్ ఎజంప్షన్స్ ఏంటన్నా? Combination of goods more preferable గా ఉండాలి సార్. సో కాంబినేషన్ ఆఫ్ గూడ్స్. ఒకవేళ ఇది ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ టచ్ చేసింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఒక గూడ్ ని కంప్లీట్ గా వద్దనుకొని ఇంకో గూడ్ ని ఫుల్ గా కన్జ్యూమ్ చేస్తుంటారు. అలాంటి సినారియో అసలు తీసుకోవచ్చు అని చెప్పామా తీసుకోకూడదని చెప్పామా స్టార్టింగ్ లో? తీసుకోకూడదు అని చెప్పారు సార్. తీసుకోకూడదు. కాబట్టి ఐసీ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ టచ్ చేస్తుందా? చెయ్యదు సార్. ఐసీ కర్వ్ will never touch x axis or y axis. Next. Two IC curves will never intersect each other. రెండు ఐసీ కర్వ్స్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సో ఒకవేళ దీన్ని మనం టూ పార్ట్స్ గా తీసుకుందాం మన. దీన్ని ఎలా చేద్దాము? సో ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ చూడండి, ఇది 1, ఇది 2. ఈ పర్టికులర్ లెవెల్లో 2 is greater than 1, 1 is greater than 2. ఇక్కడ 2 is greater than 1. రైట్ సైడ్ లో ఉంది. 2 is greater, sir. సో 2 is greater. ఇక్కడ నానా ఇక్కడ కూడా 2 is greater sir. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర Both are same. Equal Equals. sir. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర 1 is greater than 2. అంటే ఇది వదిలేసేయండి. ఇక్కడ అంటే చూడండి 1 is equal to 2 ఎలా అవుతుంది? అలాంటి కాంబినేషన్ కనుక వస్తే అసలు నా థీరం మొత్తం అసలు ఇంకా దాన్ని నేను డెమాన్స్ట్రేట్ చేయలేను నేను. రైట్? సో అలాంటి ఒక కాంబినేషన్ అంటే అది 1 ఐడి కర్వ్ 2 ఐసీ కర్వ్ లోనూ సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుంది, 1 లోను అంటే ఇక్కడ వరకునేమో 2 ఎక్కువ అని చెప్తున్నా, 1 తక్కువ అని చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 1 ఎక్కువ 2 తక్కువ అని చెప్తుంది. కానీ ఆ కాంబినేషన్ 2 కర్వ్ లోనూ ఉంది, 1 కర్వ్ లోనూ ఉంది. అలాంటి ఒక కాంబినేషన్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే నేను మళ్ళీ థీరం చెప్పలేను. కాబట్టి 2 ఐసీ కర్వ్స్ విల్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అది ఇంకో ప్రాపర్టీ. క్లియర్ నానా? Yes sir. సో ఒకసారి ప్రాపర్టీస్ అన్ని చూసామో లేదో చూద్దాము. ఇండిఫరెన్స్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్ టు ద రైట్, లెఫ్ట్ టు రైట్, డౌన్వర్డ్ స్లోపింగ్. రైట్? డౌన్వర్డ్ స్లోపింగ్. ఇంకా షేప్ గురించి చెప్పలేదు. సో స్లోప్ డౌన్వర్డ్స్. రీజన్ ఏమని చెప్పుకున్నాం నాన్న? Diminishing marginal rate sir.
స్లోప్ గురించి, నీ షేప్ గురించి చెప్పలా. ఓకే. స్లోప్ డౌన్వర్డ్ స్లోపింగ్. డౌన్వర్డ్ స్లోపింగ్ కి రీజన్ ఏంటి? స్కేర్సిటీ వల్ల. Scarcity, sir. నెక్స్ట్, ఇండిఫరెంట్ కర్వ్స్ ఆర్ ఆల్వేస్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. కాన్వెక్స్ టు ద ఆరిజిన్ రీజన్ ఏంటి? Diminishing Diminishing MRS. డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్. ఒకవేళ సబ్స్టిట్యూట్స్ అయితే ఎల్ షేప్ ఉంటుంది, సారీ సబ్స్టిట్యూట్ అయితే స్ట్రైట్ లైన్ ఉంటుంది, కాంప్లిమెంటరీస్ అయితే ఎల్ షేప్ ఉంటుంది. అలాగే ఐసికర్స్ విల్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. తర్వాత రైట్ సైడ్ ఉండే ఐసీ కర్వ్ హైయర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ని చెప్తుంది. సో రైట్ సైడ్ ఉండే ఐసీ కర్వ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్, లెఫ్ట్ సైడ్ ఉండే కర్వ్ తక్కువ సాటిస్ఫాక్షన్. అలాగే ఇండిఫరెన్స్ కర్వ్ విల్ నెవర్ టచ్ ఎయిదర్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. ఈ విధంగా కూడా జరగదు అని చెప్తున్నారు. ఇది ఐసీ కర్వ్ గురించి. నెక్స్ట్, కన్జ్యూమర్ కి మనం డిఫరెంట్ ఐసీ మ్యాప్స్ ఇస్తాం. IC1, IC2, IC3. దీంట్లో వీడు ఏ కాంబినేషన్ ఎఫర్ట్ చేయగలడు, ఎక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ అటైన్ చేయగలడు అనేది మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏ కాంబినేషన్ అయినా సరే వీడు యూజ్ చేసుకోవాలంటే డబ్బులు పే చేయాలా వద్దా? పే చేయాలి సార్. ఫ్రీగా ఇస్తారా? పే చేయాలి సార్. మనీ పే చేయాలి. సో పే చేయాలంటే వీడికి ఇన్కమ్ ఉండాలా వద్దా? ఉండాలి సార్. ఉండాలి సార్. ఇన్కమ్ ఉండాలి. సో ఇన్కమ్ ని గూడ్స్ మీద ఖర్చు పెడతాడు. ఇన్కమ్ ని గూడ్స్ మీద ఖర్చు పెడతాడు. సే వాడి ఇన్కమ్ నాన్న y ఈజ్ ఈక్వల్ టు 100. వాడు 2 గూడ్స్ మీద ఖర్చు పెట్టాలి, 2 గూడ్స్ మీద ఖర్చు పెడతాడు అనుకుందాం. గూడ్ X, గూడ్ Y. సో గూడ్ X మీద ఖర్చు పెట్టాలి, గూడ్ Y మీద ఖర్చు పెట్టాలి. గూడ్ X కి ప్రైస్ ఉంటుందా లేదా? ఉంటుంది సార్. అలాగే గూడ్ Y కూడా ప్రైస్ ఉంటుందిగా? ఉంటుంది సార్. ప్రైస్ ఆఫ్ Y. సో P of X, P of Y అనుకుందాం. సో ఇప్పుడు ఒక్కొక్క గూడే కొంటాడా? ఉన్న డబ్బుల్ని బట్టి X ని Y ని ఎక్కువ కొనమో తక్కువ కొనమో చూసుకుంటాడా? మనీ బట్టి ఏది కొనాలో చూసుకుంటారు సార్. సో మనీ బట్టి అయితే వాడు 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, లేదా 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెట్టగలగాలి. అది ఎక్కువ అయితే ఖర్చు పెట్టలేడుగా? ఖర్చు పెట్టలేదు సార్. ఖర్చు పెట్టలేదు. ఇక్కడ నా ప్రైమరీ కండిషన్, ఇప్పుడు నేను చెప్పబోయే కండిషన్ ఏంటంటే వాడు మొత్తం డబ్బు ఖర్చు పెట్టాలి, సేవింగ్స్ ఉంచుకోకూడదు. నో సేవింగ్స్, ఎంటైర్ అమౌంట్ మస్ట్ బి స్పెండ్. అవునా? ఎస్ సార్. సో ఇప్పుడు వాడు n అనేది నెంబర్ ఆఫ్ గూడ్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ గూడ్స్ అనుకుందాం. సో ఇప్పుడు వాడు n నెంబర్ ఇంటూ ప్రైస్ ఆఫ్ x ప్లస్ n నెంబర్ ఇంటూ ప్రైస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలన్నా? మన ఇన్కమ్ ఎంత? 100 సార్. 100 సార్. 100. రైట్? సో ఇది మీరు 10th క్లాస్ లో గ్రాఫ్ చేసి ఉంటారు. 0 పెట్టుకొని 1 పెట్టుకొని అది కనుక గీస్తే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ 0 పెడతారు, ఇక్కడ ఒకసారి 0 పెడతారు. ఆ 2 పాయింట్స్ ని మనం కలుపుతాము, రైట్? స్ట్రైట్ లైన్ వస్తుంది. అవునా? లీనియర్ ఈక్వేషన్ కదా? అంతేనా? Yes, sir. 100 రూపాయలు less than or equal to 100 అన్నట్లు, is equal to 100, రైట్? సో అయితే ఈ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ కానీ లేదా కంప్లీట్ గా ఈ కాంబినేషన్ కానీ యూజ్ చేయగలడు. ఈ మధ్యలో ఉండేవన్నీ కూడా ఎఫర్ట్ చేయగలరు. 100 రూపాయలు రూపాయి కూడా మిగలకుండా ఈ కాంబినేషన్స్ అన్నిటిని కూడా ఎఫర్ట్ చేయగలడు, రైట్? సో ఇది ప్రైస్ లైన్ అన్నమాట, ఆర్ బడ్జెట్ లైన్ అంటారు. బడ్జెట్ లైన్. సో వాట్ ఆర్ ద కాంబినేషన్స్
that a consumer can afford with the given level of income and the prices prevailing. Right? So these are the combinations that a consumer can afford with a given level of income and the prevailing prices, at the prevailing prices. Say ఈ కాంబినేషన్ ఉంది నాన్న, సే దీనికి నేను ఒక హెచ్ అని పెడతాను పేరు. ఈ హెచ్ కాంబినేషన్ ఎఫర్ట్ చేయగలడా, ఎఫర్ట్ చేయలేడా? చేయలేరు సార్. చెయ్యాలని ఉంటుందా, చేయాలని ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. కానీ వాడిని అడ్డుకుంటుంది ఏంటి? ఇన్కమ్ సార్. ఇన్కమ్. దాని ఇక్కడ నేను బడ్జెట్ అంటున్నాను. సో కన్స్ట్రైంట్ అడ్డుకుంటుంది, కన్స్ట్రైంట్. కాబట్టి దీన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్ అని కూడా, రైట్? సో దిస్ ఈస్ అన్అచీవబుల్. దీన్ని అచీవ్ చేయాలి, ఈ పాయింట్ ని అచీవ్ చేయాలి అంటే కదా, మీరు నాకు ఎన్ని రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయో నాకు చెప్పండి. మనీ ఇంక్రీజ్ చేసుకునేటట్టుగా ఏమైనా చేయొచ్చు సార్. సో ఇది ఈ కాంబినేషన్ నేను అచీవ్ చేయాలి అంటే ఒకటి ఏం చెప్తున్నారు? మనీ సంపాదించాలి సార్, ఎక్కువ ఇన్కమ్ పెరగాలి. ఎస్ సార్. నేను ఇక్కడ ఇన్కమ్ కాన్స్టెంట్ అని చెప్తున్నా. ఇన్కమ్ కాన్స్టెంట్ అంటే రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ఇన్కమ్ కర్వ్ అవ్వదు, జరగకూడదు. అదొక కాంబినేషన్. అంటే ఇన్కమ్ పెరగాలి అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇలా ఉంది, ఇన్కమ్ పెరిగితే డెఫినెట్ గా నాకు ఇలా రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. రైట్? కానీ ఇన్కమ్ పెరగదు, ఇన్కమ్ కాన్స్టెంట్. ఇంకేం జరగాలో చెప్పండి. ఎక్స్ అండ్ వై గూడ్స్ మానేసి హెచ్ గుడ్ కొనడానికి ట్రై చేయొచ్చు. హెచ్ అనేది గూడ్ కాదు, కాంబినేషన్. ఓకే సార్. సో ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు 5 యూనిట్స్ ఆఫ్ వై 2 యూనిట్స్ ఆఫ్ ఎక్స్ కొంటున్నాడు అనుకో. ఈ కాంబినేషన్ ఏంటి? 5 యూనిట్స్ ఆఫ్ ఎక్స్ 5 యూనిట్స్ ఆఫ్ వై. ఓకే సార్. సో ఇది సే సరే, ఒకవేళ ప్రైస్ ఆఫ్ ఎక్స్ తగ్గింది అనుకోండి, ప్రైస్ ఆఫ్ ఎక్స్ తగ్గింది, మనం లా ఆఫ్ డిమాండ్ లో చెప్పుకున్నాము. ఒకవేళ ప్రైస్ ఆఫ్ ఎక్స్ కనుక తగ్గితే ఆ మిగిలిన డబ్బులతో వాడు ఏం చేస్తాడు నన్ను? ఇంకోటి ఏదైనా పర్చేస్ చేయడానికి చూస్తారు సార్. సో ఇక్కడ మనం అదే ఎక్స్ ని ఇంకా ఎక్స్ట్రా పర్చేస్ చేస్తాం అనుకుంటాం. ఒకవేళ ప్రైస్ ఆఫ్ ఎక్స్ కనుక తగ్గితే ఎక్స్ ని ఏం చేస్తాడన్నా? ఇంకా ఎక్కువ పర్చేస్ కన్సంప్షన్ ని పెంచుతాడు. సో అంటే ఈ లైన్ ఏమవుతుంది? ఎలివేట్ అవుతుంది. అవును సార్. ఈ లైన్ ఏమవుతుందన్నా? ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ ఆఫ్ వై తగ్గితే అప్పుడు వై తగ్గిన ప్రైస్ ఎక్స్ పెట్టుకోవచ్చు కదా సార్, ఎక్స్ పెంచుకోవాలన్నప్పుడు. సో ఇలా ఎలివేట్ అవుతుంది. వైనే ఎక్కువ కొంటాడు అనుకుందాం. ఏ ప్రైస్ తగ్గితే దాన్ని ఎక్కువ కొంటాడు అనుకుందాం. ఓకే సార్. సో ఈ పాయింట్ ని అచీవ్ అవ్వాలంటే ఐదర్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ తగ్గితే ఈ లైన్ ఏమవుతుంది? ఎలివేట్ అవుతుంది, లేదా ఇటు నుంచి ఇటైనా సరే ఎలివేట్ అవ్వాలి. సరే ఏదో ఒక ప్రైస్ తగ్గాలి. 2 ప్రైస్లు తగ్గాయి అనుకోండి, హ్యాపీ, ఏకంగా షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఐదర్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ తగ్గితే ఎలివేట్ అవుతుంది, లేదా ప్రైస్ ఆఫ్ వై తగ్గితే ఎలివేట్ అవుతుంది. అప్పుడు ఈ అన్అచీవబుల్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలం. లేదా 2 ప్రైసెస్ తగ్గాయి అనుకోండి, ఇంకా బెటర్, రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ బడ్జెట్ లైన్ అవుతుంది. రైట్? సో రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ బడ్జెట్ లైన్ అనేది ఇన్కమ్ పెరగడం వల్ల జరగచ్చు, కానీ ఇన్కమ్ కాన్స్టెంట్ అని చెప్తున్నాను. కాబట్టి బడ్జెట్ లైన్ ఏ విధంగా రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది అంటే ప్రైస్ ఆఫ్ ఎక్స్ ప్రైస్ ఆఫ్ వై రెండూ తగ్గితే రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది, లేదా ప్రైస్ ఆఫ్ ఎక్స్ తగ్గితే ఈ విధంగా ఎలివేట్ అవుతుంది, లేదా ప్రైస్ ఆఫ్ వై తగ్గితే ఈ విధంగా ఎలివేట్ అవుతుంది. సో అప్పుడు మాత్రమే అన్అచీవబుల్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ మనం అచీవ్ చేయగలం. రైట్? సరే, ఇప్పుడు మనం బడ్జెట్ లైన్ తెలుసుకున్నాము.
So consumer is given IC 1, 2, 3. ఇవి మార్కెట్ లో అవైలబుల్ కాంబినేషన్స్. కన్స్యూమర్ ఎప్పుడు కూడా IC3 లో ఉన్న కాంబినేషన్ కావాలని కోరుకుంటాడు, రైట్? ఆశ బారడు, కానీ వాడి జేబు మాత్రం ముర్రే. కాబట్టి వాడి బడ్జెట్ లైన్ ఎంతో చూద్దాం. ఇది వాడి బడ్జెట్ లైన్, రైట్? సో బడ్జెట్ లైన్ మీద చూసినట్లయితే వాడు ఈ కాంబినేషన్ అచీవ్ చేయగలడు, ఈ కాంబినేషన్ అచీవ్ చేయగలడు, ఈ కాంబినేషన్ అచీవ్ చేయగలడు, రైట్? So none of the combinations on IC3 are not attainable by the consumer with a given level of income. అసలు ఈ IC3 ని వాడు అందుకునే ఛాన్సే లేదు, రైట్? సో IC3 మీద అసలు వాడు అచీవ్ చేయలేడు. సో ఇప్పుడు చూడండి, ఈ మూడు కాంబినేషన్స్ లో A, B, C మూడు కాంబినేషన్స్ అఫోర్డ్ చేయగలుగుతున్నాడు. ఈ మూడిట్లో ఏ కాంబినేషన్ తీసుకుంటే కన్స్యూమర్ కి మంచిది? B sir. A and B నానా. A and B లో IC1 పాయింట్, IC2 పాయింట్. IC2 మీద సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందా, IC1 మీద సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందా? IC2 sir. IC2, ఎందుకంటే రైట్ వర్డ్ ఉంది కాబట్టి, రైట్? Yes. సో అండ్ B అండ్ C ఇచ్చినప్పుడు అంటే B IC1 మీద ఉందా, IC2 మీద ఉందా? IC1. B IC2 మీద ఉంది. A దేని మీద ఉంది? IC1 sir. IC1 మీద ఉంది. కాబట్టి A అండ్ B ఇచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటాడు? B. IC2 sir. B sir. IC2. B అండ్ C ఇచ్చినప్పుడు B. కాబట్టి ఇది కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. సో ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ప్రకారం కన్స్యూమర్ ఎక్కడ ఈక్విలిబ్రియం అవుతాడంటే వేర్ బడ్జెట్ లైన్ టాంజెంట్ విత్ IC. బడ్జెట్ లైన్ IC కర్వ్ తో ఎక్కడ టాంజెంట్ అవుతుందో, ఈ రెండు A అండ్ C దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, B దగ్గర టాంజెంట్ అయింది. సో బడ్జెట్ లైన్ అండ్ IC కర్వ్ ఎక్కడైతే టాంజెంట్ అయ్యాయో అక్కడ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. అక్కడ ఈక్వేషన్ చెప్తాడనా, ₹1 ఖర్చు పెట్టడం ద్వారా వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ X మీద Y మీద ఈక్వల్ అవుతుంది. X అనే గూడ్ మీద ₹1 ఖర్చు పెట్టడం వల్ల వాడికి వచ్చిన సాటిస్ఫాక్షన్ ₹10. ఇక్కడ మనం యాక్చువల్ గా ఈ రూపీస్ లో చెప్పకూడదు, మీకు అర్థం కావాలని చెప్పి X అనే గూడ్ మీద ₹1 ఖర్చు పెట్టడం వల్ల వాడికి ₹10 సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర Y మీద వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా 10 అన్నమాట, రైట్? మార్జినల్ యూటిలిటీస్ ఈక్వల్ చేస్తున్నారు ప్రైస్, మార్జినల్ యూటిలిటీ ప్రైస్ రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి గూడ్ X కి గూడ్ Y కి, రైట్? అది ఇక్కడ మనకి ఈక్విలిబ్రియం నానా. గూడ్ X మీద ₹1 ఖర్చు పెట్టడం వల్ల ఎంతైతే సాటిస్ఫాక్షన్ పొందుతున్నాడో గూడ్ Y మీద ₹1 ఖర్చు పెట్టడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఈ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుంది, రైట్? MUX by PX is equal to MUY by PY. దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే PX by PY is equal to MUX by MUY. అది ఇక్కడ మనకి కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. సో మీకు బడ్జెట్ ఈక్వేషన్ చెప్పాను, ఇక్కడ మనం N ఇంటూ PX అని అలా తీసుకున్నాము, అండ్ ఇక్కడ మీరు జస్ట్ ప్రైస్ ఆఫ్ X ఇంటూ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ X, ప్రైస్ ఆఫ్ Y ఇంటూ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు M అనేది ఇన్కమ్ గా చెప్తున్నాను. సో మన ఇన్కమ్ కి సమానం అవ్వాలి, మొత్తం ఇన్కమ్ అంతా కూడా స్పెండ్ చేయాలి. ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ నానా. సో మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఉన్నటువంటి డిమెరిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తూ
ఈ థీరం చెప్పారు. దీంట్లో డిమెరిట్స్ లేవా అంటే ఉన్నాయి. మనకి ఈ లెవెల్లో ఇక్కడతో ఆపేశారు, ఎందుకంటే కన్జ్యూమర్ బిహేవియర్ మనకి ఇంకా డెప్త్ ఇది బేసిక్ ఇంతవరకు మీకు తెలుసుకుంటే చాలు ఈ లెవెల్లో అని చెప్పి ఇంతవరకే ఆపారు. దీనికంటే అడ్వాన్స్డ్ థీరమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడతో మిమ్మల్ని ఆపారు. రైట్, సో ఇవాళ ఇది చదవండి, డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి, అండ్ బిట్స్ కూడా ఆన్సర్ చేయడం మొదలు పెట్టేసాయి. బిట్స్ మనం చేస్తూ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని కూడా మనం అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే అడగండి. ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీకు బిట్స్ సంబంధం లేదు. మీకు కన్జ్యూమర్ బిహేవియర్ లో నోట్స్ ఏం రాయాలో చెప్తాను. అలాగే థియరీ ఆఫ్ డిమాండ్ లో నేను మాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చేసాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని రాసేయండి. ఎక్కువ ఇవాళ రేపు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయండి. ఎల్లుండి మనం షార్ట్ ఆన్సర్స్ ఏదైనా మొత్తం రాసుకోవాలి సార్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వెరీ షార్ట్ విఎస్ఏక్యూస్ 2 మార్క్స్ ఇవాళ రేపు మొత్తం రాసేయండి. విఎస్ఏక్యూస్ ఇంపార్టెంట్ అన్ని రాయాల్సిందే. విఎస్ఏక్యూస్ అన్ని రాసేయండి ఇవాళ రేపు. ఎల్లుండి నుంచి మనం కన్జ్యూమర్ బిహేవియర్ నోట్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు వరకు చెప్పిన డౌట్స్ ఏమైనా అడగండి అన్న.